ఏడాది సర్కారు నౌకరీ సినిమాతోనే తెలుగు చిత్ర ప్రయాణం మొదలైంది. జనవరి 1న విడుదలైన ఈ సినిమా దర్శకుడు, నాయికానాయకులు కొత్తవారు కావడం విశేషం. సింగర్ సునీత కొడుకు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో కొత్త భామ భావన వళపండాల్ నాయిక. ఈ సినిమా ద్వారా గంగమోని శేఖర్ దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టాడు. అన్నిటినీ మించి ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడికి రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. జనవరి నెలలో మొత్తం 19 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 17 స్ట్రైట్ మూవీస్ కాగా 2 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. నిజానికి జనవరి నెల వస్తోందంటే చాలు సినీ ఫ్యాన్స్లో సంక్రాంతి సంబరాల్లో సందడి చేసే చిత్రాల వైపే ఆసక్తి ఉంటుంది. ఈసారి అలా ఎదురుచూపులకు లోనైన సినిమాల్లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం అగ్రస్థానం ఆక్రమించింది. పైగా సినిమా విడుదలకు ముందే గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి పాట అభిమానులను కుదురుగా కూర్చొనేయలేదు. జనవరి 12న విడుదలైన గుంటూరు కారం పొంగల్ సీజన్లో ఎక్కువ థియేటర్లను పట్టేసింది. దాంతో ఓపెనింగ్స్ భలేగా కొట్టేసింది. సంక్రాంతి సందడిలో టాప్ స్టార్ సినిమాలు రిలీజ్ అయితే చూడాలనే సినీ ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. సందట్లో సడేమియాలాగా చిన్న సినిమాలు ఉనికిని చాటుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి ఎదురుగా మహేష్ లాంటి సూపర్ స్టార్ మూవీ వస్తోందన్న అదరక బెదరక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన హనుమాన్ను రిలీజ్ చేశాడు. ఒకప్పుడు మాస్టర్ తేజగా మురిపించిన బాలనటుడు ఇప్పుడు నవ యువకునిగా హనుమాన్లో కనిపించి ఆకట్టుకోవడం విశేషం. గుంటూరు కారంతో పాటే జనవరి 12న హనుమాన్ కూడా విడుదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ సాధించింది. నవతరం స్టార్స్ కథ అలా ఉంచితే బాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ చూడాలని అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. ఈసారి అలాంటి వారి కోసమే అన్నట్టుగా నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ తమ సినిమాలతో సంక్రాంతి బరిలో దూకారు. వెంకటేష్ హీరోగా శైలేష్ కులం డైరెక్షన్లో రూపొందిన సైంధో పొంగల్లో హంగామా చేసే ప్రయత్నం చేసింది. కానీ వెంకీ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది. మొదట్నుంచి న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు నాగార్జున. ఈసారి కొత్త దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం కల్పిస్తూ నా సామిరంగా అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 14న జనం ముందుకు వచ్చింది. పొరింజు మరియం జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగా తెరకెక్కింది. పండగ సందడిలో 2 రోజులు పర్వాలేదనిపించుకున్నప్పటికీ నాగార్జున ఆశించిన సక్సెస్ను మాత్రం అందించలేకపోయింది నా సామిరంగా. జనవరిలో విడుదలైన 2 డబ్బింగ్ మూవీస్లో ధనుష్ హీరోగా రూపొందిన కెప్టెన్ మిల్లర్ కూడా నిరాశపరిచింది. జనవరిలో కేవలం 19 సినిమాలే విడుదల కావడం గమనార్హం. వాటిలోనూ అందరిలో ఆసక్తి కలిగించినవి పేరున్న స్టార్స్ సినిమాలు కావడం విశేషం. టేక్ ఆఫ్ పర్వాలేదు అనుకుంటే వెంటనే 2వ నెల ఫిబ్రవరి ఉసూరుమనిపించింది. ఈ నెలలో 27 సినిమాలు వెలుగు చూడగా వాటిలో 24 స్ట్రైట్ మూవీస్, 3 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఫిబ్రవరి నుండే రాజకీయ వేడి రగులుకుంటూ ఉంది. దాంతో వైసీపీ మద్దతుగా రూపొందిన యాత్ర 2 ఫిబ్రవరి 8న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన వారానికి అమరావతి రైతుల వ్యధతో తెరకెక్కిన రాజధాని ఫైల్స్ జనం ముందు నిలిచింది. ఈ రెండూ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కొద్దిగా పర్వాలేదనిపించినా సుహాస్ కెరీర్కి ఏమాత్రం హెల్ప్ కాలేకపోయింది. గత సంవత్సరం వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు రవితేజ. తరువాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో జనాన్ని పలకరించినా వారిని పులకరింపచేయలేకపోయాడు. దీంతో రవితేజ ఈగిల్గా వసూళ్ల వర్షం కురిపిస్తాడని భావించారు ఫ్యాన్స్. అయితే ఈగిల్ బాక్సాఫీస్ వద్ద ఎగరలేకపోయింది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన లాల్ సలాం రిలీజ్కి ముందు హంగామా చేసిన బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయలేకపోయింది. మమ్ముట్టి అనువాద చిత్రం బ్రహ్మయుగం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కథాబలంతో పరువు నిలుపుకుంది. వైవిధ్యంతో సాగి సక్సెస్ చూడాలని తపిస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోనతో జనాన్ని పలకరించాడు. ఫలితం నిరాశపరిచిన కొందరికి మాత్రం పర్వాలేదనిపించింది. మార్చి నెలలో మొత్తం 35 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో నేరుగా తెలుగులో రూపొందిన చిత్రాలు 30 కాగా 5 అనువాద చిత్రాలు ఉన్నాయి. చూడ్డానికి రాసి మిన్నగా ఉన్న వాసి ఉన్నవి కొన్నే అని చెప్పవచ్చు. వైసీపీ కోసం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం మార్చి 2న జనం ముందుకు వచ్చింది. కానీ ఎవరి మనసు గెలవలేకపోయింది. మార్చి 8వ తేదీన భీమాగా గోపీచంద్, గామితో విశ్వక్సేన్ బాక్సాఫీస్ బరిలో దూకారు. వీరితో పాటే ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన రికార్డ్ బ్రేక్ కూడా వెలుగు చూసింది. అదే రోజున మరో 5 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏవీ జనాన్ని ఆకట్టుకోలేకపోయాయి. మార్చి 15వ తేదీన ప్రేక్షకులను 7 చిత్రాలు పలుకరించాయి. ఏదీ అంతగా పులకరింపచేయలేకపోయింది. 1000 దరువేయి అంటూ పూరి సాయిరాం శంకర్ వచ్చాడు. కానీ దరువు సరిగా పడలేదు.
సుహాస్ మరికొందరితో కలిసి షరతులు వర్తిస్తాయన్నాడు. వాటిని జనం పట్టించుకోలేదు. పీరియడ్ డ్రామాగా వచ్చిన రజాకార్ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే ముందుకు సాగలేకపోయింది. మార్చి 3వ వారంలో 21వ తేదీన హద్దులేదురా అన్నారు, కానీ వద్దులేరా అనుకున్నారు జనం. మరుసటి రోజున అంటే మార్చి 22న 3 సినిమాలు సందడి చేయగా వాటిలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, సూర్య శ్రీనివాస్, మనీష్ కుమార్ నటించిన ఓం భీం భుష్ కాస్త జనాన్ని థియేటర్లకు రప్పించుకుంది. అయితే ఏమాత్రం మాయ చేయలేకపోయింది. మార్చి నెలలో చివరగా 29వ తేదీన 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భలేగా సందడి చేసింది. అంతకుముందు వచ్చిన సిద్ధూ, డీజే టిల్లు కన్నా మిన్నగా టిల్లు స్క్వేర్ అలరించింది. పలు సినిమాల్లో సంప్రదాయబద్ధంగా కనిపించిన అనుపమా పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్లో శృతి మించింది. అందుకు తగ్గ ఫలమూ దక్కిందని చెప్పవచ్చు. ఏప్రిల్ వచ్చేసరికే ప్రేక్షకుల్లో సినిమాలపై మూడ్ సన్నగిలిందని చెప్పవచ్చు. అప్పటికే తెలుగు నేలపై అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్న ఆసక్తితో ఉన్నారు. అంతేకాదు, తెలుగుదేశం గెలుస్తుందని కొందరు, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని మరికొందరు ప్రగాఢ విశ్వాసంతో ఉండడమే కాదు, పందాలు వేసుకుంటున్నారు. అందువల్ల సినీ ఫ్యాన్స్ సైతం థియేటర్ల వైపు దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల 23 సినిమాలనే చూసింది. అందులో స్ట్రైట్ మూవీస్ 15 మాత్రమే. 8 చిత్రాలు అనువాద రూపంలో పలకరించాయి. ఏప్రిల్ 5వ తేదీన 3 సినిమాలు వచ్చాయి. అందులో విజయ్ దేవరకొండ హీరోగా, పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఉంది. అంతకుముందు విజయ్తో పరశురాం తీసిన బ్లాక్ బస్టర్ గీతా గోవిందం క్రేజ్తో ఫ్యామిలీ స్టార్కు బజ్ క్రియేట్ అయింది. కానీ విడుదలయ్యాక ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ఏప్రిల్ 11వ తేదీన 3 సినిమాలు, 12న మరో 3 జనాన్ని పలుకరించాయి. వాటిలో 11వ తేదీన గీతాంజలి మళ్లీ వచ్చింది, విడుదలైంది. ఆ సినిమా నటి అంజలికి 50వ సినిమా కావడం విశేషం. అంతకు మించిన విశేషాలేవి మిగతా సినిమాల్లో కనిపించలేదు. జనం కూడా వాటిని కనికరించలేదు. ఏప్రిల్ 19న 7 సినిమాలు, 26న ఓ 5 చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో చెప్పుకోదగ్గవేవీ కనిపించవు. హాస్యనటుడు సత్యం రాజేష్ నటించిన టెనెంట్ చెప్పుకునేలా చేయలేకపోయినా కాస్త గుర్తింపు పొందింది. ఇక మార్చిలో 5, ఏప్రిల్లో 8, మొత్తం 13 డబ్బింగ్ సినిమాలు వెలుగు చూశాయి. వాటిలో మలయాళ డబ్బింగ్ ప్రేమలు, పృథ్వీరాజ్ గోట్ లైఫ్, మరో మలయాళ అనువాదం మంజుమ్మల్ బాయ్స్ వచ్చాయి. వీటిలో మంజుమ్మల్ బాయ్స్ కేరళలో అనూహ్య విజయం సాధించింది. అదే ప్రచారంతో ఇక్కడ రావడంతో మొదట్లో అలరించి ఆపై తుస్సుమంది. ప్రేమలు కూడా మలయాళంలో హిట్ అయినా ఇక్కడ మురిపించలేకపోయింది. మే నెల ఆరంభంలోనే అంటే 3వ తేదీన 5 చిత్రాలు జనం ముందు నిలిచాయి. వాటిలో సుహాస్ ప్రసన్నవదనం, శబరి, ది ఇండియన్ స్టోరీ వంటి స్ట్రైట్ మూవీస్తో పాటు అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు వెలుగు చూసింది. తన తండ్రి ఈవీవి సత్యనారాయణ రూపొందించిన ఆ ఒక్కటి అడక్కు అప్పట్లో హీరో రాజేంద్ర ప్రసాద్కు మంచి విజయాన్ని అందించింది. అదే టైటిల్తో అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సినిమా సైతం కామెడీతో కిక్కిరిస్తుందని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. మే 10వ తేదీన 2 డబ్బింగ్ సినిమాలతో కలిపి మొత్తం 7 సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. కానీ ఏదీ జనాన్ని పులకరింపచేయలేకపోయింది. రాజకీయ నేపథ్యంలో రూపొందిన నారా రోహిత్ ప్రతినిధి 2 కాస్త మెరుగనిపించింది. తప్పితే అట్టే జనాన్ని థియేటర్లకు తెచ్చిన సినిమా కాదు. తరువాతి వారం వెలుగు చూసిన 4 చిత్రాలు కూడా అంతగా రంజింపచేయలేకపోయాయి. మే 23న విడుదలైన మ్యాడ్ మ్యాక్స్ సాగా అనువాదమై కొందరిని ఆకట్టుకోగలిగింది. మరుసటి రోజునే అంటే మే 24న 6 సినిమాలు వచ్చాయి. 25న దిల్ రాజు భాగస్వామి శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన లవ్ మీ సోలోగా వచ్చింది, కానీ షో చేయలేకపోయింది. మే నెల చివరిలో 31వ తేదీన కాసింత పేరున్న యంగ్ స్టార్స్ మూవీస్ వెలుగు చూశాయి. వాటిలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేశ, కార్తికేయ భజే వాయువేగం చిత్రాలు ఒకే రోజున సందడి చేసే ప్రయత్నం చేశాయి. అయితే ఏదీ పెద్దగా మార్కులు సంపాదించలేకపోయింది. వీటితో పాటే హిట్ లిస్ట్ అనే డబ్బింగ్ మూవీ కూడా మురిపించడానికి దూకింది. అది అంతే అనిపించింది. జూన్ మాసంలో 7వ తేదీన 10 సినిమాలు వెలుగు చూడగా వాటిలో 2 అనువాదాలు. ఈ 10 చిత్రాల్లో శర్వానంద్ నటించిన మనమే, కాజల్ ప్రధాన పాత్రలో రూపొందిన సత్యభామ, పాయల్ రాజ్పుత్ కీరోల్లో తెరకెక్కిన రక్షణ ఉన్నాయి. వీటితో పాటు నవదీప్ హీరోగా చాలా రోజుల క్రితం రూపొందిన లవ్ మూవీ కూడా వచ్చింది. డబ్బింగ్ మూవీస్లో విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్, రైట్స్ ఆర్ డై కాసింత పర్వాలేదనిపించింది. స్ట్రైట్ మూవీస్లో ఏదీ ఒక్కరోజు దాటి సందడి చేయకపోవడం గమనార్హం. జూన్ 14వ తేదీన 3 డబ్బింగ్ సినిమాలతో పాటు 6 స్ట్రైట్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేశాయి.
విజయ్ సేతుపతి అనువాద చిత్రం మహారాజా తెలుగువారిని సైతం ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో డబ్బింగ్ చిత్రాల్లో అందరినీ ఆకట్టుకున్న చిత్రంగా మహారాజా నిలిచింది. హీరో కృష్ణ చిన్నలుడు సుధీర్ బాబు నటించిన హరోం హర నేరుగా రూపొందిన చిత్రాల్లో ఉంది. అంతకు మించి చెప్పుకోదగ్గవి కనిపించలేదు. హరోం హరతో నటునిగా సుధీర్ బాబు మంచి మార్కులు సంపాదించగలిగాడు, కానీ సక్సెస్ సొంతం చేసుకోలేకపోయాడు. జూన్ 3వ వారంలో 21వ తేదీన 9 సినిమాలు, 22న 1 సినిమా వెలుగు చూశాయి. ఈ 10 చిత్రాల్లోనూ చెప్పుకోదగ్గవి కనిపించలేదు. వరుణ్ సందేశ్ చాలా రోజుల తరువాత నటించిన నింద కూడా 21వ తేదీనే విడుదలైంది. కానీ వరుణ్ సందేశ్కు ఏమాత్రం ఆనందం పంచలేకపోయింది. ఓ టాప్ స్టార్ మూవీ విడుదలవుతోందంటేనే చిన్న సినిమాలు పక్కకు తొలగి బిక్కుబిక్కుమంటూ చూస్తుంటాయి. అలాంటి పరిస్థితిని ప్రభాస్ కల్కి 2898 ఏడి కలుగజేసింది. ఈ సినిమా జూన్ 27వ తేదీన వస్తోందని తెలియగానే టపాటపమంటూ చిన్న సినిమాలు ముందు వారమే విడుదల కావడానికి సిద్ధపడ్డాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన కల్కి భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇండియాలోనే భారీ వ్యయంతో నిర్మితమైన చిత్రంగా వచ్చిన కల్కికి టికెట్ రేట్స్ హైక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. అలాగే అమెరికాలోనూ ఈ సినిమా ఏకంగా మొదటి రోజున 35 కోట్లు పోగేసింది. వెరసి మొదటి రోజునే 191 కోట్లకు పైగా గ్రాస్ చూసింది కల్కి. మొదటి 2 రోజులకు 298 కోట్లు పోగేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక చిత్రాలను చూసిన మాసంగా మార్చి నెల నిలిచింది. ఆ నెలలో 35 సినిమాలు వెలుగు చూశాయి. కాగా జనవరిలో కేవలం 19 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. తక్కువ సినిమాలు వచ్చిన నెలగా జనవరి మిగిలింది. మొత్తానికి 2024లో మొదటి 6 నెలల్లో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా ప్రభాస్ కల్కి నిలిచింది. దాని తరువాతి స్థానం తప్పకుండా హనుమాన్కే దక్కుతుంది. ఈ 2 సినిమాలు భారతీయ పురాణ ఇతిహాసాల్లోని అంశాలను ఆధారం చేసుకుని తెరకెక్కిన సోషియో ఫాంటసీస్ కావడం విశేషం. యువతను ఆకట్టుకునే అంశాలతో టిల్లు స్క్వేర్ రూపొందింది. బాక్సాఫీస్ వద్ద సందడి చేసి విజయాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ 3 సినిమాలను మినహాయిస్తే 133 స్ట్రైట్ మూవీస్లో మురిపించినవి పెద్దగా కనిపించవు. 29 అనువాదాల్లో విజయ్ సేతుపతి మహారాజా ఒక్కటే చక్కటి వసూళ్లు చూడగలిగింది. మిగతా డబ్బింగ్ సినిమాలు ఆకట్టుకునే ప్రయత్నం చేశాయే కానీ బాక్సాఫీసును ఓ పట్టు పట్టలేకపోయాయి. మరి రాబోయే 6 నెలల్లో తెలుగు సినిమా ఏ తీరున వెలుగుతుందో చూడాలి.